జిల్లా కేంద్రం కరీంనగర్లోని ఫంక్షన్ హాల్లో జమాతే ఇస్లాం హింద్ జగిత్యాల శాఖ వారి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ తర్వాత జరుపుకునే ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా కలిసి వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో 200 మంది వివిధ మతాలకు సంబంధించిన పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జమాతే ఇస్లాం హింద్ జిల్లా అధ్యక్షుడు షేక్ ఇషాక్ అలీ, జమాతే ఇస్లాం హింద్ అధ్యక్షుడు ఇమాదుద్దీన్ ఉమర్, ప్రధాన వక్త గౌజూర్ రెహమాన్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మహమ్మద్ సోహబుల్లా, అబ్దుల్ ఖదీర్ యాంకర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మొదటగా సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్ర మాట్లాడుతూ కరోనా, జాలి, దయ, ప్రేమ, స్నేహం, సౌభ్రతృత్వం గుబాళించినట్లయితే లోకంలో అల్లల్లో కొట్లాటలు అనేవి అసలే ఉండవని, ప్రపంచం స్వర్గసీమ అవుతుంది అన్నారు. కార్యక్రమంలో గంగారాం, బండశంకర్, కాగిత శంకర్, మంచికట్ల శారద, సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. పండుగ ఎందుకు వస్తుందండి? మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఈద్గాకు పోయే ముందు మీరు పేదవారికి ఫిత్రాదానం ఇవ్వండి అని చెప్పారు. ఒక ఫిత్రాదానం ఏమిటి అంటే దాదాపు ఒక 100 రూపాయలు. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, నీ తల్లి కానీ తండ్రి కానీ నేను విడిచిపెట్టిపోయినారా, అయ్యో నాకు తల్లి ఎక్కడండి, తండ్రి ఎక్కడండి, నేను అనాథను, నాకు ఎవరు లేరు, అందుకొరకు ఏడుస్తూ కూర్చున్నాను అంటే అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఆ పిల్లవాడిని ఎత్తుకొని తన యొక్క భార్య సతీమణి దగ్గరికి పోతారు. ఓ ఆయిషా, ఎవరు వచ్చారు చూడవు, ఈ అబ్బాయి ఈరోజు మనకు అతిథి, ఇతరికి మనమే ఇప్పుడు ఈరోజు తల్లి. ఇది అండి ఒక పండుగ అంటే పేదవారి యొక్క హక్కును గుర్తించడం, పేదవారి యొక్క ఆకలిని గుర్తించడం, పేదవారి యొక్క హక్కును నిర్వర్తించేటువంటి పండుగ. అందుకొరకే దీనికి ఈదుల్ ఫితర్ అనేటువంటి 30 రోజులు ఉపవాస వ్రతాన్ని కఠినమైనటువంటి దీక్షాదక్షతతో అనేటువంటి దాన్ని చేసుకుంటాం. ఆ దేవునికి కృతజ్ఞత తెలియజేయడానికి 30 రోజులు చాలా మంచిగా జరిగిపోయాయండి. ఎర్రటి ఎండలో 42 డిగ్రీ ఎండ ఉంది అని చెప్పినా కానీ నీళ్లు తాగకుండా, ఆహారం అయితే సరే కొద్ది రోజు తినకుండా ఉంటామేమో కాదు, నీళ్లు తాగకుండా, అసలు ఉమ్మి కూడా ఇవ్వకుండా ఎలా ఉంటారండి మీరు రోజా అని ఒక ఆయన నాకు అడిగారు. నేను చెప్పాను, వేరే రోజులైతే నేను కూడా ఉండలేనండి, రంజాన్ నెలలో అయితే మాత్రం ఉండగలుగుతున్నాను, ఇది కేవలం దేవుని యొక్క మహత్యం తప్ప ఏమీ కాదని చెప్పాను. ఆ విధంగా 30 రోజులు మంచిగా గడిచిన తర్వాత సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ పండుగను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఈద్ యొక్క ప్రత్యేకత. సోదరులారా, మరి ఉపవాసం ఎందుకు ఉంటాము? ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా అపోహలు తొలగిపోయి ఒక శాంతియుతమైనటువంటి సమాజం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అపోహలు ఎట్లా వస్తాయండి? నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు, నేనేం చేస్తున్నానో మీకు తెలియదు, మీరేం చేస్తున్నారో నాకు తెలియదు. ఇటువంటి పరిస్థితి వచ్చినట్టయితే తప్పకుండా మిత్రుత్వం పోయి శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకునేటువంటి దశలో అసలు ఉపవాసం ఎందుకుంటారండి? ఉపవాసం వల్ల కలిగే లాభం ఏమిటి? అసలు సమాజానికి మీకు దీనివల్ల ఏమైనా లాభం ఉందా? 14 గంటలు తినకుండా ఉంటే మీకు దేవుడు దొరుకుతాడా అనేటువంటి కూడా ప్రశ్నలు ఈరోజు. ఎందుకంటే ఆధునికమైనటువంటి మానవుడు తెలివి పెరిగింది కానీ ఆధ్యాత్మికత తగ్గుతుంది కదా అండి, ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. అది ఏమిటంటే, రమజ్ అనే పదం నుండి రంజాన్ అనే పదం వచ్చింది. రమజ్ అంటే దహించి వేసే నెల, పాపాలను దహించి వేసే నెల. ఈ విధంగా ఆగిపోవడాన్ని మన యొక్క తెలుగు భాషలో ఉపవాసము అని అంటారు. ఉపవాసము అంటే ఏమిటి అంటే, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించడము అని అంటారు. ఎవరికి దగ్గరగా అంటే ఎవరికైనా దూరంగా ఉన్నామా? కరెక్టే. ప్రతిరోజు కూడా మనం దేవునికి దూరం అయిపోతున్నాము. మనం సృష్టించినటువంటి సృష్టికర్తకు, మనకు జన్మనిచ్చినటువంటి ఆ దేవునికి దూరంగా ఉంటూ మన ఇష్టమైనటువంటి మనో ఇచ్చలకు మనం బానిసై జీవిస్తున్నాము. కాబట్టి ఉపవాసం వల్ల మనిషి ఏం చేస్తాడండి? తప్పకుండా దేవునికి యాది చేస్తాడు. అందుకొరకే మీకు ఒక వాక్యాన్ని చదివాను, అరబీ భాషలో ఉంది. అది దాని అర్థం ఏంటంటే, దైవాన్ని విశ్వసించిన ఓ ప్రజలారా, మీపైన ఉపవాసము విధిగా చేయబడ్డది, మీకంటే పూర్వం వారి జాతి పైన కూడా విధిగా చేయబడ్డది. కేవలం మీకోసమే కాదండి, మీకంటే పూర్వం క్రైస్తవ సమాజం, మరి హిందూ సమాజం, ఇంకా ప్రపంచంలో ఎన్నైతే జాతులు ఉన్నాయో ప్రతి వారు కూడా ఉపవాసం ఉంటారు.
దీనివల్ల ఏం జనిస్తుంది అంటే దైవ భక్తి జనించబడాలి అని నేను కోరుకుంటున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ధనికుడు చేసేటువంటి పనిలో ధనికుడికి ఉన్న విషయం ఏమిటంటే ఈ ధనంలో ఆ పేదవాని ఆకలిని గుర్తిస్తున్నాడా లేదా అని పరీక్షిస్తున్నాడు. పోతే నిజమైన దైవ విశ్వాసి కాదు అని చెప్పారు. నీ పొరుగువాడు ఒకవేళ తినకుండా ఆకలితో అలమటించి ఉంటే నువ్వు మనిషిని చూడండి, మంచి తొందరగా ఆకర్షిస్తుంటావు. దేన్ని చూస్తామండి? భక్తి గీతాలు, మంచి మంచి కార్యక్రమాలు తక్కువగా చూస్తాము, వింటాము. అదే దాంట్లో ఉన్నటువంటి జోక్స్, స్టోరీస్, షార్ట్ స్టోరీస్. చెడు తొందరగా ఆకర్షించబడుతుంది. కాబట్టి ఈ మనిషికి ఏం చేయాలి? చెడు నుండి రక్షణ, ప్రార్థన, దానికోసము జపము, దానికోసం భజన, దానికోసము తపము, దానికోసము ఇవన్నీ ఉపవాసము, దాన ధర్మాలు ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే అరే ఈరోజు ఏముందిరా, శుక్రవారం ఉంది, ఉపవాసం ఉంటుంది కదా, కాబట్టి దేవుడు దండం పెట్టుకో. చూడండి, దేవుడు ఇల్లు అవసరం లేదు. నేనైతే అంటే ఇప్పటి భాష చెప్తున్నాను. మనిషి నాలుగు ఇళ్ళు చుట్టుపక్కల చూసుకోండి. ఎలా మీరు చూస్తారు, రంజాన్ ప్రతి సీజన్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నగా ఉన్నప్పుడు మే నెలలో వచ్చింది. అప్పుడు కూలర్లు, ఏసీలు లేవు. చల్లటి నీళ్ళు ఏం చేస్తుంది, కుండలతోటి పైన వేసుకుండి చల్లబరుస్తుంది. ఇప్పుడైతే మంచి కొన్ని సదుపాయాలు దేవుడు అందరికీ కూడా కలిగింపజేశాడు. అయితే ఇప్పుడు చూడండి, అంటే ఎలాంటి ఇబ్బంది ఎవరికి రాదు. వారు ఎన్ని విషయాలు చెప్పాలంటే భ్రూణ హత్యల గురించి, అబద్ధాల గురించి, మర్డర్ల గురించి వెళ్తీ ఉండని ప్రపంచం మనం కోరుకుంటాం. కానీ అది ఇప్పటి కాలంలో అసాధ్యం అనిపిస్తుంది. ఇలాంటి ఈద్ మిలాద్ కార్యక్రమాలు అప్పుడప్పుడు మనం ఏర్పాటు చేసుకొని ఒకరి గురించి ఒకరు, ఒకరి మతం గురించి ఒకరు పరస్పర అవగాహన, స్నేహం, సౌభ్రాతృత్వం ఇవి వెల్లి విరియాలంటే, గుప్పారించాలంటే ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా చాలా అవసరం. ప్రతి సంవత్సరం జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నేను కూడా రావడం జరుగుతుంది. నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఒక సందర్భంలో ఇలాంటి సందర్భం కల్పించుకొని మనం అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు మన హిందువులు కూడా చేయాలని నా యొక్క ఉద్దేశం. ఒకరికి మతం పట్ల ఒకరికి సరైన అవగాహన కూడా కలుగుతుంది. ఎందుకంటే కొన్ని అపోహలు, అనుమానాలు ఇవన్నీ చాలా సమాజంలో ఉన్నాయి. సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్త వహించి అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ అపోహలు, అనుమానాలు, ఎగోలు, ఈర్ష్యాద్వేషాలు లేని మన సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్యక్రమం దాదాపు ప్రతి సంవత్సరం నేను కూడా దీనికి అటెండ్ అవుతున్నా. సలావుద్దీన్ సార్ ప్రతి సంవత్సరం ప్రేమతో నన్ను పిలవడం, మా కాలేజీలో పిల్లలకు కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడున్న సమాజంలో అత్యంత అవసరమే. ఎందుకంటే ప్రతి చిన్న ఈ సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న విషయం కూడా పెద్దగా చూపిస్తుంది, ప్రతి విషయాన్ని భూతత్వంలో చూపిస్తుంది, ప్రతి దాని మీద నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఈ సొసైటీలో, ఇప్పుడున్న మన సొసైటీలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇలాంటి కొన్ని మంచి కార్యక్రమాలు అన్ని వైపులా అవసరం. సో అలాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు జమాతే ఇస్లామీ హింద్ జగిత్యాల శాఖ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, గౌసుర్ రహమాన్ సార్ చాలా అద్భుతంగా, మేము ఎలాంటి జనరల్గా ఇప్పుడున్న పరిస్థితిలో 2 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూడకుండా అన్నాడు, మన మైండ్ అట్లా యాక్టివ్ అయింది. అట్లాంటిది అది అరగంట సేపటి నుంచి కాన్సన్ట్రేషన్గా వేయడం జరిగింది. సార్ యొక్క స్పీచ్ అద్భుతంగా చెప్పింది. నిజంగా సార్ చెప్పిన దాంట్లో ఒక 10% అందరూ పాటిస్తే సరిపోతుంది. 100% పాటించడం మానవులు మన సాధ్యం కాదు. కానీ 10% పాటించినా కూడా రామచంద్రన్ గారు చెప్పినట్టు ప్రపంచం అంతా మనందరం మనం అయిపోతుంది. సో అట్లాంటి మంచి విషయాల్ని చెప్పినందుకు సార్కి ధన్యవాదాలు చెప్తూ, పిల్లలలో అంటే నేను ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా గత 25 సంవత్సరాలుగా డిగ్రీ కాలేజ్, నేను 18 years ఎబో పిల్లలతోనే డీల్ చేస్తాను. పిల్లల ఆలోచన విధానాలు మారుతున్నాయి. 18 years ఉన్నప్పుడు
నేను 25 ఇయర్స్ క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఉన్నాయి 18 సంవత్సరాల ఆలోచన పిల్లవాడి యొక్క ఆలోచన విధానానికి ఇవాళ 18 సంవత్సరాల పిల్లవాడి యొక్క ఆలోచన విధానంలో చాలా తేడాలు ఉన్నాయి. చాలా అగ్రెసివ్నెస్ ఉంది, చాలా కోపతాపాలు ఉన్నాయి, చాలా ఫైర్ ఉంది. కానీ దాన్ని కరెక్ట్ ఛానలైజ్ చేసే వ్యక్తులు లేరు, కరెక్ట్ మార్గంలో పంపించే వ్యక్తులు లేరు. దురదృష్టవశాత్తు పిల్లవానికి గురువుల కంటే గూగుల్ ఎక్కువైపోయింది ఇవాళ. సో గూగుల్ని నమ్ముకొని దాంట్లో వచ్చేటువంటి చెడుని ఎక్కువ తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఫైర్ని, వాళ్ళకున్న ఆవేశాన్ని, వాళ్ళకున్న ఎనర్జీని అంతా కూడా రాంగ్ వేలో ఛానలైజ్ చేస్తున్నారు. అది చాలా ప్రమాదం జరుగుతుంది సొసైటీకి. సో దానికోసం మనందరం ప్రయత్నించి, ఇక్కడ మతాల గురించి అవసరం లేదు, సరే జమాత ఇస్లాం హిందూ ముస్లిం సోదరుల గురించి కనుక అది కొంత మతపరమైన కార్యక్రమం అయినా కూడా అన్ని మతాలలో ఈ సమస్య ఉన్నది, అన్ని మతాలలో సమస్య ఉంది. కనుక ముందు ఒక పేరెంట్స్గా, సమాజంలో పెద్దలుగా మనం అన్ని మతాల వాళ్ళు కలిసి ముందు ఒక యూత్కి మన కుటుంబాలలో, మన సొసైటీలో, మన కాలనీలలో లేదా మన మత సంబంధించిన కార్యక్రమాలలో యూత్ని చెడు వైపు వెళ్లకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. इस प्रोग्राम में जो ईद मिलाद प्रोग्राम है, दरअसल हमारे ये जो सामने बैठे हुए हैं ये तमाम के तमाम ऐसे लोग हैं जो घंटों बोल सकते हैं, लेकिन वक्त नहीं है कि हम आप हजरात को जो है सबको वक्त दे सकें। और जिस सोच से आज तमाम आप यहाँ आए हैं ये सोच ख़त्म हो गई, तो इस सोच को जो है सही करने के लिए हम तमाम का मिल बैठना और हम तमाम का एक दूसरे को समझना ये बहुत ज़रूरी। तो यहाँ बहुत से लोग मुख्तलिफ पार्टीज़ के हैं और मुख्तलिफ टीचर्स हैं और एम्प्लॉइज़ हैं। मुझे बहुत खुशी हुई है कि हमारे जितने लोगों को हमने यहाँ दावत दी है, आप हजरात ने हमारी दावत को कबूल करके यहाँ तशरीफ़ लाकर इस प्रोग्राम को कामयाबी से हमकिनार किया। असल इस प्रोग्राम का जो अहम मकसद है वो आपको बता दिया गया कि हम चाहते हैं कि इस मुल्क के अंदर शांति हो, इस मुल्क के अंदर एक दूसरे को समझने का जो है मादा पैदा हो। इसलिए ये प्रोग्राम्स जमात इस्लामी जो न सिर्फ जो है एक रिलीजियस ऑर्गेनाइजेशन है बल्कि सोशल ऑर्गेनाइजेशन भी है, तो ये चाहती है कि एक अच्छा समाज अच्छा होगा तो मुल्क अच्छा होगा। जब हम तमाम जो है एक दूसरे को समझने वाले होंगे तो इस मुल्क के अंदर शांति आएगी। एक किसी शायर ने कहा कि आओ सारे मसले इस रोशनी में हल करें, आओ सारे मसले इस रोशनी में हल करें, तुम भी जिम्मेदार हो और हम भी जिम्मेदार हैं। तुम भी अपने हाथ से अब सारे पत्थर फेंक दो, हम भी सब कुछ भूल जाने के लिए तैयार हैं। ये कहता हुआ मैं आप तमाम का शुक्रिया अदा करता हूँ। खासकर हमारे बहुत से ऐसे लोग हैं जो अपना वक्त निकाल कर आए हैं, बड़े बड़े लीडर्स हैं, रिपोर्टर्स हैं और रिपोर्टर्स के जो है जिम्मेदार लोग हैं। तो मुझे खुशी है कि आप तमाम यहाँ तशरीफ लाए।